పవిత్ర సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 9వ అధ్యాయము వచ్చిన 30 నుండి 37 వరకు తీసుకోండి. మార్కు 9 పరిశుద్ధ వచనములు 30 నుండి 37 వరకు. వారు ఆ స్థానం వీడి గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి తాను ఎక్కడున్నది ఎవరికి తెలియరాదని ఆయన కోరిక. ఏదైనా మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడు, వారు ఆయనను చంపుదు. కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానమగునని తన శిష్యులకు బోధించుచుండే. శిష్యులు దీనిని గ్రహించలేకపోయి ఆయనను అడుగుటకు భయపడి అంతటా వారు కఫర్నహూమునకు వచ్చి అందక ఇంట ప్రవేశించిన విధంగా యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయం గురించి తర్కించుంటుంది అని అడిగారు. తమలో గొప్పవాడెవడని మార్గ మధ్యమున వాదించుకొని ఉంటే వారు ప్రత్యుత్తరమేయక ఓడబడి. తమలో గొప్పవాడెవడని మార్గ మధ్యమున వాదించుకొని ఉంటే వారు ప్రత్యుత్తరమేయక ఓడబడి. అప్పుడు యేసు కూర్చొని 12 శిష్యులను చేరవేసి, ఎవరు మొదటివాడు కాగోను వాడు అందరిలో చివరి వారి అందరికీ సేవకుడుగా ఉండవలను అని అడిగారు. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరవేసి వారి మధ్య నుంచి వారిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఈ చిన్న బిడ్డలు ఒకరిని నా పేరు స్వీకరించి వారు నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించున్నాడు. నేను ఇది ప్రభు సువిశేషము. ఈరోజు సువార్త మార్కు సువార్త 9వ అధ్యాయం 36, 37 మనం ఒకసారి చదవండి. పాట పాడుకొని బయట ఉన్న వాళ్ళు మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 36, 37 మాట వారి మధ్య నుంచి వారిని ఎత్తి కౌగిలించుకుని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరున స్వీకరించేవాడు నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించుతున్నాడు అని. ఈ కింద వచ్చిన వాళ్ళు చదవండి ఒకసారి. అదే మనం చదవండి. మార్కు 9వ అధ్యాయము 36, 37 మనం చదవండి. హల్లెలూయా. నీ ప్రేమాన్ని బాగుంది పాట.
నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. హల్లెలూయా. దయచేసి ఈ లైన్ పాట పాడుకొని వాక్యంలో వెళ్దాం. అద్భుతమైన పాట. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి పాట పాడుకుంటాం. చాలా అద్భుతమైన పాట. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. ఆశించను నీ కరుణ
దయచేసి ఈ మాట ఒక మాట వినాలి. నాకు ఒక ఫాదర్ పంపాడు ఈ మెసేజ్. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారు భయపడడం మానేశారు. నిజాయితీగా ఉన్నవారు వణికిపోతున్నారు. ఎందుకంటే తప్పుకు తోడుగా ఉన్నవాళ్ళు ఎక్కువయ్యారు. నిజాన్ని వంటన చేసి నాశనం చేస్తున్నారు. ఒక ఫాదర్. ఈరోజు మీరు స్వార్థలు గమనించారు. లూకా స్వార్థ, మార్కు స్వార్థ 9వ అధ్యాయం 14వ చదవండి. ఏమంటాడు? ఒకసారి లూకా స్వార్థ 9:34 చదవండి. తమలో గొప్పవాడని మార్గమధ్యమున వాదించుకుని ఉండుటచే శిష్యులు ప్రత్యుత్తరముండి. గమనించండి దేవుడు, యేసయ్యతో శిష్యులు నడుచుకుంటూ వస్తున్నారు. కఫర్నహూము వాళ్ళలో ఒక వాదన పుట్టింది. ఏ వాదన? ఎవరు నేను గొప్ప, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు గొప్ప చెప్పాలి. ఎవరు గొప్పవాళ్ళు అంటే ఆ విధంగా దర్శించుకుంటూ వాళ్ళు వాదించుకుంటున్నారు. అంటే తమకు తాము గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మనలో చాలా నేను గొప్ప అనుకుంటున్నా. మనకున్న డబ్బులు బట్టి, మనకున్న ఆస్తిపాస్తులు బట్టి. ఒక ఆయన చూపిస్తా. ఈ బైబిల్ ఒకటి ఏమైపోయాడో చూడాలి. హల్లెలూయా, ఇలా ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని చెప్పి వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. యేసయ్య ఏం చేశాడు చెప్పండి? పని చేశాడు, ఒక ప్రయోగం చేసి చూపించాడు. ఊర్లోకి వస్తాను ఏం చేశాడు? అక్కడ ఉన్న ఒక చిన్న పిల్లవాడు ఎత్తుకొని వాళ్ళందరూ చూపిస్తాం మాట్లాడారు. ఏమన్నారు? ఇలాంటి బిడ్డలాంటి వాళ్ళు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు నన్ను స్వీకరించినట్టు. ఒక చిన్న పిల్లాన్ని చూపిస్తున్నారు. అంటే రాష్ట్రానికి మనకు ముఖ్యమంత్రి చూపలేదు, ప్రధానమంత్రి చూపలేదు, గొప్ప వాళ్ళని చూసి గొప్ప వాళ్ళు చెప్పలేదు, ఒక పసిపిల్లని చూపిస్తున్నారు. అంటే ఇండియాకి ఏం చెప్తున్నారు? ఈ పసిపిల్ల లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళు గొప్ప. ఒక నిమిషం అండి, చిన్న పెళ్ళిన తర్వాత చెప్తాను. శ్రీరాగం తెరవండి. శ్రీరాగం 10వ అధ్యాయం తెరవండి. అక్కడ ఏం మాట్లాడాడు? ఎంత మనము చాలా మంది వెనకపోతున్నాము. శ్రీరాగంలో 10వ అధ్యాయం, ఒక 10వ అధ్యాయం నేర్చుకుంటున్నాం. 9వ సంవత్సరం 9వ సంవత్సరం మనం బ్రతికుండగానే మన శరీరం కుమిలిపోవును. చదువు. నరుని దీర్ఘ వ్యాధి వైద్యుని చికాకు పెట్టును. నేను బ్రతికి ఉన్న రాజు కూడా రేపు చచ్చి శవమగును. నరుడు చచ్చిన తక్కువని పురుగులు ఈగలు మాత్రమే సృష్టికర్త అయిన ప్రభువును విడనాడుట గర్వమునకు తొలినట్టు. మనం ఏం చూసుకుని గర్వం మనకు నేను గొప్ప శిశువు పోట్లాడు. ఎవరికైతే ఈ ఆలోచన ఉందో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నరుడు చచ్చిన పిల్లల మనకు దక్కునరు ఈగలు మాత్రమే. దుమ్మును
గొప్ప గొప్ప నేను గొప్ప నాదిదంతా నాదే. నాకున్న డబ్బు ఎవరికి లేదు, నాకున్న అందం ఎవరికి లేదు, నాకున్న పరపతి పలుపడి ఎవరికి లేదు, నా బ్యాక్గ్రౌండ్ లేదు. హల్లెలూయా హల్లెలూయా క్రైస్తవ. ఎవరైనా గొప్ప చెప్తున్నాడు, యేసయ్య ఒక చిన్న పిల్లని పైకి చూపి చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళే గొప్ప వాళ్ళు అంటున్నారు. చిన్న పిల్లల పైకి అసలు చిన్న బిడ్డ ఎలాంటి వాడు చెప్పాలి, ఎలాంటి బిడ్డ చిన్న బిడ్డ చెప్పాలండి. రెండు గొప్ప లక్షణాలు చిన్న బిడ్డకి చెప్పాలి. ఫస్ట్ లక్షణం ఏంటి చెప్పాలి. మా అమ్మగారు నేను చెప్పడానికి సిగ్గుపడలేదండి. ఆమె చిన్నప్పుడు నేను 2వ క్లాస్లో ఉన్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు నాన్న సబ్బు తీసుకురావాలని సబ్బు మర్చిపోయినా చెప్పి నేను తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేవాడిని. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లలు గొప్ప మాస్తాం ఏమండి, అమ్మాయి తక్కువ కల్మషంగా ఇంకా చెప్పాలి. ఏ పాపపు ఆలోచన అంటూ ఏమీ ఉండదండి వాళ్ళకి. నేను సబ్బు తీసుకుని ఇచ్చేవాడిని మా మమ్మీకి, మా అమ్మ. అంటే పాపపు ఆలోచన అంటే పాప పనులు చేసినప్పుడు అసలు ఆలోచన ఉంటుందని కదా. పాపపు ఆలోచనలు ఏంటి, అక్కడ పాప పనులు జరగవు. ఏ పాపపు ఆలోచన లేని వాళ్ళు ఏ పాపపు ఆలోచన లేని వాళ్ళని ఏమంటారు? హాస్పిటల్గా నీతిమంతులు అంటారు. నీతిమంతులకు నీతి తప్పిన వాళ్ళని ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు యుద్ధమే. ఈరోజు మొదటి మాట తర్వాత ఏమంటారు చూడండి. మొదటి మాట శ్రీరాగంధం సొలొమోను గారి 2వ అధ్యాయం తెరవండి. ఇక్కడ చూడండి ఎంత ఘోరంగా అది ఎప్పుడు చూడండి, ఎంత లేదండి, న్యాయం లేదండి, నీతికి స్థానం లేదండి. ఈ భూమిపై నీతికి స్థానం లేదు. గొప్పవాళ్ళు అని పిలుచుకున్న వాళ్ళని పరిచయం వాళ్ళు అనగలుగుతున్నారు అన్యాయాన్ని. దేవుడి రోజు వాళ్ళతో మాట్లాడుతున్నారు, ప్రేమ దేవుడు ఇక్కడ అంటున్నాడు. 2వ అధ్యాయం సాధారణ 2వ అధ్యాయము. ఈరోజు మొదటి భాగమే, నేను పేరు చెప్పట్లేదు, మొదటి భాగమే దశ తీసుకొని 2వ అధ్యాయము 12వ చదవండి. నీతిమంతుడైన నరుని నీడను వదిలించుకొనుము, పన్ని అతని గోడను అతన్ని మన నాయకులను గిట్టలేదు, ధర్మశాస్త్రము పురాచారాలను పాటించలేదు. తాను దేవుని అనుభవమునకు తెచ్చుకున్నాను, తాను దేవుని చెప్పుకొచ్చినారు. అతని కోటలో మన భావములు గుర్తున్నవి, భావన ఎంత మాత్రము సరిపడాలి. అతని దేవుడు వారు కాదు, వారి చేయడము అతని విషయంలో చల్లని నాటినటువంటి వాళ్ళను అశుద్ధములే వారిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఎందుకు చెప్పడానికి ఆలోచిస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు అలాంటిది, గొప్ప ఏదో అనుకుంటున్నారు. ఒక్క మాట, అద్భుతమైన మాట ఉంది. అదే సొలొమోను 2వ అధ్యాయము 18వ వచనం. నీతిమంతుడు దేవుని కుమారుడు అవుతాడు, దేవుడు అతని కోర్టు తీసుకును, దేవుడు అతని పక్షాన ఉంటాడండి. హల్లెలూయా క్రైస్తవ. దేవుని చూసి గర్వపడుతున్నాడు. నరుడు సచ్చిన పేరు పాపని తప్పునది పురుగులు ఈగలు మాత్రమే.
వ్యాధి, భయంకరమైనటువంటి రోగము అతని పట్టి పీడిస్తుంది. బైబిల్ సెలవిస్తుంది. ఎవరు గొప్పవాళ్ళు కాదండి. ఎవరు గొప్పవాళ్ళు? నీతిమంతులు, పసిబిడ్డ లాంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు. ఏంటంటే వాళ్ళ మనస్తత్వము ఎలాంటి పాపంలో ఆలోచన లేనటువంటి వారి పసిబిడ్డలు. రెండో లక్షణం చెప్పాలి. గొప్ప లక్షణం. ఒకటి పాప ఆలోచన లేనటువంటి వాళ్ళు. రెండో లక్షణం ఏంటి? వాళ్ళు వాళ్ళకంటూ ఏ పనులు చేసుకోలేదండి. ప్రతి ఎవరికి వాళ్ళకు అమ్మాయి అంటే వాళ్ళు ఎవరికైనా ఆధారపడి జీవించేవాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళని ఏం చేయగలరండి? కనీసం నిక్క కూడా వేసుకోలేదు. మొత్తం వాళ్ళకి చేయాలి. తల్లిదండ్రుల పైన ఆధారపడి జీవించేవాళ్ళు. అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అనగా నువ్వు ఎవరికైనా ఆధారపడి జీవించాలి. నీకున్న డబ్బు పైన కాదు, నీకున్న బలగం పైన కాదు, ఎవరిపైనా చెప్పాలి. దేవుడు లేకపోతే చాలా గర్వం, అహంకారం కళ్ళు ఎత్తి మీద ఉన్నాయి చాలా మందికి. దేవుని పైన ఆధారపడి జీవించేవాళ్ళు లేదు. మొత్తుతాడు దేవుడు, మొత్తుతాడు. ఎంతమంది లేదండి మన కళ్ళ దశ చదవండి. మాట అద్భుతమైన మాట. దశ తీసుకోండి, దశ తీసుకోవాలి. కీర్తనలను 37వ అధ్యాయము 35, 36 మాటలు ఒక ఆయన గురించి వాక్యం ముగిస్తారు ఈరోజు. వచ్చి ఒక నిమిషం. కీర్తనలను 37వ అధ్యాయం 2 నిమిషాలు 37 బైబిల్ ఏం చేయలేదు. 37వ అధ్యాయము 35, 36 మాటలు చదవండి. చదువా. వచ్చి దేవదారు వలె ఎదుగుట నేను చూసి కొంతకాలం అయిన తర్వాత నేను అటు వెళ్ళి చూడగా అతడు లేడను. అతని పరుగు గాలించింది కానీ అతడు నాకు దేవదారు ఏపుగా వృద్ధిలోకి వస్తాయి వాళ్ళు. కానీ కొంతకాలం చాలా కొంతకాలం తర్వాత నేను అటు వెళ్ళి చూడగా వాడు లేడను. అతని కొరకు ఎదిగాను కానీ అతను కనిపించలేదు. ఉన్నన్నాళ్ళు పసిబిడ్డలాగా జీవించి మనం వెళ్ళిపోవాలి. ఎదిగినా కనిపించడు. ఎంతవరకు వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుంది? కొంతకాలం. మనకి కొంతకాలమే అది చూసుకోవాలండి. ఎంత పెరుగుగా అంతే. ఎంత ఎత్తు వేసినా అలా ఏం చేయాలి? కింద రాస్తే అలా ఎంత ఎత్తు వేస్తాయి. చూడండి, నేను ఒకటి విషయం నేను చెప్తున్నాను. ఈ చెట్లు ఉన్నాయి, వాడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ భూమి పైన సకల చరాచర జీవరాశులు మనుషులు ఉన్నారు. ఇవన్నీ ఆకులు లాగానే ఎక్కడ పడతాయి? ఆకాశంలో కింద పడతాయా? కిందనే పడతాయి. లాస్ట్ మా పరుగు వస్తుంది, మట్టి పరుగు వస్తుంది. ఈ నడప దగ్గర పాత కోయిలేరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. యవనస్తుల స్కూటీలో వెళ్తూ చనిపోయింది. చాలా బాధపడిగా అనుకుంటా. రోడ్డు కట్టమని చెప్పి పక్కకు ఈడ్చి పక్కన పడుకోబెట్టారు. బస్సులోకి వెళ్ళిపోయి ఇంత ఫుల్ పక్క అన్ని వేలకు ఎదురాలు ఈడ్చి పక్కన ఎత్తి పక్కన పట్టేసాను. రోడ్డు పక్కన పడుకో అనుకున్న మనిషి జీవితం ఇది కదా. దేవుని చూసి మనిషి గర్వపడుతున్నాడు. దేవుని చూసి
అప్పుడు పక్కన పడేసా. కాత్యాయని ఆ పేరు ఈ మధ్య చనిపోయిన. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన గురించి చదివి మనం వాటిని అందిస్తాం. లేకపోతే వెళ్ళిపోతుంది. మక్కబేలు గ్రంథము 9వ అధ్యాయం మక్కబేలు 9వ అధ్యాయం. ఒక ఆయన చూడండి, ఎపిఫానీస్ అని ఒక రాజు ఏమన్నట్టు ఆయన చదువుతున్నారు. ఎపిఫానీస్ అంటే ఒక సార్ ఏమనుకున్నాడంటే ఆయన వినండి, నేను మానవ కాదు అంటారా అంటే ఆయన డబ్బులు చూసుకునే అహంకారం మాట. నేను మానవ మాత్రం కాదు, సముద్ర తరంగంలో నేను ఎత్తిపట్టేదను, మహాపర్వతంలో సైతం తక్కెలో పెట్టి చూస్తాను, తక్కెలో పెట్టి చూస్తాను, నాకు ఎదురు కనుగొన్నారు. ఆయన విషయం నేను చెప్తున్నాను. అన్ని కాదు బైబిల్లో దేవుడు రాయించిన మాట. అమ్మా వినండి, ఆయన తీరున నేల మీద పడిపోయి రాయబడింది. ఫస్ట్ పాయింట్, దేవుడట ఆయన మహాపుత్రులైన రోగంతో శిక్షించాడట. మహా దుర్వాసన ఆయన పెంచుకుంటే ఆ శరీరం కులిపోయేదట. కళ్ళకి ఏం పట్టాయట చెప్పండి, కళ్ళకి ఏం పట్టాయట? పురుగులు. నేను ఎక్కడో చాలా పురుగులు బట్టి బాగుతావా అంటే కానీ బయలులో చూశాను. ఆయన కళ్ళకు పురుగులు పట్టాయట. ఇంకా కారణం ఏంటంటే అంత బతుకుబతికిన ఆయన సేవకులు వదిలేసి వెళ్ళిపోతారు. బైబిల్ రాసినామని తన దుర్వాసన తానే భరించని స్థితిలో ఉంటాయి. ఎంత దానం చూడండి. వేరే వాళ్ళు మనం ఆశ్రయించుకోవడం వేరండి, వేరే వాళ్ళు మనం ఆశ్రయించుకోవడం వేరు. కానీ మన పైన మనకే అసహ్యకరణ కంటే దారుణంగా బ్రతుకులేదు. ఇలాంటి స్థితి చాలా మంది రావచ్చు. కళ్ళకు పూలు పట్టాయి. బైబిల్ చదువుతాను నేనే సొంత దేవుడు రాయించిన తీసుకుని 9వ అధ్యాయం ఇస్తాను. మత్తయి 2వ అధ్యాయం 9వ 8వ వచనం చదవనా, 10వ వచనం నుండి గట్టిగా చదవనా. ఆ రాజు మహాదర్పముతో తాను మానవ మాత్రులను కారణము సముద్ర తరంగములను ఆజ్ఞాపింపగలను మహాపర్వతములను కూడా అంటే ఆ నాస్తికుని కన్నులు కూడా పురుగులతో ఆయన కాకి ఏమంటాడ ఎరజమలు కాదు, ఎరజమలు పడదు పురుగులు లోకంలో ఆడిన మహావేదనతో బ్రతికుండగానే అతని శరీరం కంపు పట్టాను. ఆ కంపును అతని సైన్యంలో చెల్లిస్తున్నాడు. దుర్వాసన వచ్చి ఆ రాజు తన దుర్వాసనను తానే భరింపజాలకుండెను. లాస్ట్ మాట్లాడి 10వ వచనం, ప్రభు మాత్రం అతని మీద కరుణ చూపుట మానేసెను. ఇంకా మీరు చదివితే 8వ వచనం, ఎక్కడో కొండలలో పర్వతములలో ఎక్కడో నికృష్టమైన సాగు వచ్చినట్టు నికృష్టమైన సాగు. అంత బతుకు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పండి. దేవుడు అమ్మా దేవుని కంటే ఎవరు గొప్పవాడు. ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు.
ఎంత వాద జరిగింది వాళ్ళ మధ్య. నేను గొప్ప గొడవ పడుతున్నా. చిన్న పిల్లలకి మనసు వారి దేవుడు దృష్టిలో నీతిమంతులే దేవుడిపై ఆధారపడి జీవించడానికి అద్భుతమైన మాట. దేవుడిపై ఆధారపడి జీవించే వాళ్ళకు ఎలా ఉంటారు, ఎంత ఆశీర్వాదం పొందుకుంటారు. ఈ పసిపిల్లలాగా నీతిమంతమైన జీవితం జీవిస్తూ దేవుడిపైన ఆధారపడి జీవించే వారికి దేవుడు చివరి మాత్రం 17వ చివరి మాట. 17వ అధ్యాయము 7-8 మాటలు. కానీ నన్ను ప్రభువు నమ్మి, దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మి నాపై ఆధారపడు వారిని నేను తీర్చిన గంటే చెప్పబడేది. ఎలా తీరుస్తారో చూడండి. అతడు ఏటి ఒట్టును ఉంచు, నీటి చెంతకు వేరు చొప్పించు చెప్పు వంటి వాడు అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వానలు కురవును, దాని చిత్తయుడు, అది ఎల్లప్పుడూ పండ్లు కాల్చుండును. దేవుడిపై ఆధారపడి జీవించేవారు ఎలాంటివారంట? ఏటి ఒడ్డున ఉన్న చెట్టు లాంటి వారంట. నీళ్ళలో వేరు చొప్పించినటువంటి చెట్టు లాంటి వారంట. దాని ఆకులు ఎండ కాసిన వాడిపో పచ్చగా ఉంటాయి. వాళ్ళని ఎలా తీస్తామంట దేవుడికి ఆధారపడి జీవించారు. బిడ్డలు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు లేకుండా బ్రతకలేరో, జీవించలేరో, ఆ రీతిన మనం కూడా దేవుడు లేకుండా బ్రతకలేమండి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు లేకుండా బ్రతకలేము. గర్భానికి పోయి నీకున్న డబ్బులు చూసుకొని దయచేస్తావు. పాపం మొదలుకోవద్దండి, రోగాలు తీసుకోవద్దండి. ఎందాక దేవుడు రాయించమాట, తెలియని రోగంతో ఇతని దేవుడు ఆయన శిక్షించాడు. దేవుడు ఆయన ప్రేమను పొందాలి. నీ ప్రేమాన్ని కొనసాగడం, ఆయన ప్రేమను పొందాలంటే నువ్వు పాపం లేని వాడిని నీతిమంతులుగా జీవించాలి. ఆ పసిబిడ్డల నీతి అంటే ఏ పాప ఆలోచన వరకు జీవించాలి. రెండోది దేవుడి పైన ఆధారపడి జీవించాలి. అప్పుడే దేవుడిని దీవిస్తారు. ఈ కృపను నీలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ కూర్చుంటారు. అందరూ కూడా ఆయన ఏ పాపం లేని వారుగా జీవించి, నీతిమంతులుగా జీవించి, పసిబిడ్డల వలె పసిబిడ్డలు ఏదైతే తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తారో ఆ విధంగా దేవుని ఆధారపడి జీవించి దేవుని కృపను అమితంగా పొంది దేవుడి చేత బహుగా దీవింపబడాలని మరి సమయంలో కోసం ప్రార్థిస్తున్నారు. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున